ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 17వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారైనా సరే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటుగా మిగిలిన వైకాపా ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు వస్తారా రారా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యంలో నిన్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని పక్షంలో మేము శాసనసభ సమావేశాలకు వెళ్ళి అక్కడ పెద్దగా చేసేది ఏమీ ఉండదు అన్నట్లుగా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా వీరు శాసనసభ సమావేశాలకి రారు అనేది ఒక స్పష్టత అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యతను ఇప్పుడు మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ మీద పెట్టారని, డిఎస్సికి సంబంధించినటువంటి అంటే డిఎస్సి నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి బాధ్యత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి అప్పచెప్పారు. మండలి ద్వారా ఇది ప్రజల్లోకి చర్చ జరిగి దీని మీద ఒక అవగాహన రావాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వ్యూహ రచన చేసినట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు డిఎస్సి నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందని మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. శాసనసభ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో వీళ్ళు ఎలాగో శాసనసభకి వెళ్ళని నేపథ్యంలో ఇప్పుడు శాసన మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించాలనేటువంటి బాధ్యతని బొత్స సత్యనారాయణకి జగన్మోహన్ రెడ్డి అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు డిఎస్సికి సంబంధించి మీరు చెప్పారు, మొట్టమొదటి దాని గురించి మాట్లాడుతున్నారు అని. మొట్టమొదటి ఏమన్నాడు? పేపర్ లీకేజ్ అన్నాడు. పేపర్ లేని చోట పేపర్ లీకేజ్ అని చెప్పి మొట్టమొదటి అక్కడ దొరికిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదు పేపర్ లీకేజ్ కాదు, ఇది అది బాగానే జరిగింది, క్రీడాకారుల కోటాలో వాళ్ళు తప్పులు చేశారు, దాని మీదే అని చెప్పని మళ్ళీ మాట్లాడారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక వీడియో చిత్రాన్ని విడుదల చేసి ఇదిగో ఇక్కడ బేరసారాలు జరిగినాయి కాబట్టి ఇక్కడ పొరపాట్లు జరిగినాయి, ఇక్కడ దొరికిపోయారు అని చెప్పని మళ్ళీ మాట్లాడాడు. అసలు స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జి గేమ్ అనేది ఒక ప్యాకెట్గా అభివర్ణిస్తూ ఈ బ్రిడ్జి గేమ్ ఆడిన వాళ్ళకు కూడా డిఎస్సి నియామకాల్లో ఉద్యోగాలు ఇస్తారా అంటూ దాని మీద కూడా విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద మాట్లాడారు, నిన్న కూడా మాట్లాడారు. నిరసన ప్రదర్శన చేసే ప్రదేశాల్లో ప్యాకాట ఆడుకున్నారు. ఇవన్నీ జనం చూస్తూనే ఉన్నారు. పేరుని నాని గారు అయితే నీకు ఆటిన రాణి తెలుసా, నీకు ఇస్పేట్ రాజు తెలుసా, నీకు కడవరాజు తెలుసా, తెలుసుంటే నీకు ఉద్యోగం పో, ఈ విధంగా మాట్లాడాడు. ఓకే, అసలు బ్రిడ్జి గేమ్ అంటే ఏంటి, పేకాటకి బ్రిడ్జి గేమ్కి సంబంధం ఏంటి, దాన్ని ఏ విధంగా గుర్తించారో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు దానికి గుర్తింపు ఉంది కదా. కాబట్టి అసలు బ్రిడ్జి గేమ్ ఆడిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని అధికారులు క్లియర్గా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. అంటే వాళ్ళు ఏదో ఒకటి బురద చల్లాలి కాబట్టి ఆ విధంగా చదువుతూ ఉన్నారు డిఎస్సి గురించి. ఇప్పుడు 3,20,000 మంది పరీక్షలు రాశారు. 3,20,000 మంది రాస్తే 43,000 క్వశ్చన్స్ ఒక బ్యాంక్గా ఏర్పాటు చేసి ఎవరికి ఏది వెళ్ళిద్దో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ 3,20,000 మందిలో ఈ రోజు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు 15,941 మంది. అవును, క్వాలిఫై వాళ్ళు అంటే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంది 16,347. మిగిలిన వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో సాంఘికం కావచ్చు, రసాయనికం కావచ్చు, గణితం కావచ్చు, తెలుగు కావచ్చు, ఇట్లా ఆంగ్లం కావచ్చు, ఇట్లాంటి వాటికి సంబంధించినంతవరకు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో అవి పూర్తి కాలేదు. దానికి కొంతమంది అవకాశం ఉండవాళ్ళు రాలేదు, అవి పక్కన పెట్టారు. అర్హతలు కొంతమంది అంటే క్రీడాకారులకు కావచ్చు లేకపోతే వివిధ దాన్ని వాళ్ళకి రాలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేశారు. అంటే ఇక మిగిలింది 3,04,000 మంది. ఈ 3,04,000 మందిలో 30,000 గ్రీవెన్సీలు నిర్వహించడం జరిగింది. వాళ్ళ అనుమానాలని నివృత్తి చేయడం కూడా జరిగింది. అలాగే ఇతని దగ్గర ఒక 27 మంది సభ్యులు వచ్చారు. 27 మంది సభ్యులను పెట్టుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ప్రతి వాళ్ళకి ఏకామరం కావచ్చు లేకపోతే ఎవరైతే వచ్చారో వాళ్ళందరికి సంబంధించిన ఇవన్నీ కూడా కోన శశిధర్ కావచ్చు, జైన్ గారు కావచ్చు, భరణి గారు కావచ్చు, వాళ్ళ పరిధిలో వాళ్ళు చెప్పాల్సిన విషయాలన్నీ కూడా స్పష్టంగా వాళ్ళకి ఎందుకు రాలేదు ఏంటని చెప్పి వివరాలతో సహా ఇచ్చారు కదా. ఇక్కడ
ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు, ఎందుకు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు, నిరసన కార్యక్రమాల్లో అంటే పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు అన్యాయం జరిగిందని ఎందుకు రావట్లేదు, వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఎందుకు రావట్లేదు, వీళ్ళు చేసే ర్యాలీల్లో వాళ్ళు ఎందుకు పాల్గొనట్లేదు అనే దానికే స్పష్టంగా ఒక అవగాహన ఏర్పడుతూ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున ఎందుకు ఎత్తుకున్నారు అంటే ఒక కారణం ఇప్పుడు స్పష్టంగా నిన్న తెలిసింది. ఏంటయ్యా అంటే ఇది గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలన్నింటినీ కూడా సిట్టు సమగ్రంగా విచారించింది. ఎవరు? భట్టు దేవానంద్ గారు, మన రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం ఎవరైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి న్యాయమూర్తి భట్టు దేవానంద్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి సమగ్రంగా ఒక సిట్ అనే దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఏం జరిగింది ఏంటి వివరాలు కనుక్కొని ఈరోజు దాన్ని పొందుపరిచారు. త్వరలో దాని గురించి విచారణ చేపడుతుంది, తీర్పు కూడా రాబోతుంది. దాంట్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి గుర్తించారు. కారణం ఏంటంటే 84 రోజులు హాయ్లాండ్లో మీరు ఎందుకు ఉన్నారు, అసలు అక్కడ ఎవరు మీకు అనుమతి ఇచ్చారు, తర్వాత ఈ పరీక్షలు నిర్వహించాల్సినటువంటి 158 మందిలో 72 మందికి మాత్రమే గుర్తింపు ఉంది, మిగిలిన 86 మంది ఎవరు? ఇవన్నీ కూడా బయటికి రాబోతున్న ఈ తరుణంలో ఏదైతే ప్రభుత్వం అది బయటికి తీసుకొస్తుందన్న ఉప్పు వాళ్ళకి అందింది కాబట్టి ఈరోజు లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి దీని మీద కనుక దృష్టి పెట్టి ఎక్కువ రాద్ధాంతం చేస్తే దాన్ని పక్కన పెడతారు, దీని మీదే మాట్లాడుకుంటూ ఉంటారు, అది పక్కకు పోయిద్దని చెప్పి వాళ్ళు భావించారు. కానీ ప్రభుత్వం వీళ్ళు ఏది మాట్లాడుకున్నా ప్రజలు నమ్మట్లేదులే, మనం అంతా వివరాలు ఇచ్చాం కదా అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. న్యాయమూర్తి గారు తన పని చేశాడు. దాన్ని ఇప్పుడు శాసనమండలిలో బొత్స గారికి అప్పచెప్పారని చెప్పి మనకు వస్తున్నటువంటి సమాచారం. శాసనమండలిలో గతంలోనే లోకేష్ గారు వాళ్ళ ప్రశ్నలకు అన్ని సమాధానం చెప్పి గట్టిగా కూడా నిలబడ్డాడు. ఒక రకంగా వాళ్ళు శాసనమండలిలో 33 మంది సభ్యులు ఉండా కూడా వాళ్ళు పలాయనవాదం తగ్గిస్తున్నారు తప్ప ప్రశ్న అడుగుతున్నారు, పారిపోతున్నారు, సమాధానం కూడా వింటలేదు. సరే బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏది మాట్లాడినా శాసనమండలిలో కావచ్చు శాసనసభలో కావచ్చు పొందుపరుస్తారు కదా, వీళ్ళు ఏం మాట్లాడారు ఏందని చెప్పి. అవి అయితే ఎప్పుడు ఉంటాయి కదా, వాళ్ళే భద్రపరుస్తారు కదా దాంట్లో. కాబట్టి ఆ వివరాలు కూడా వాళ్ళకి తెలిసినా కూడా ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తిని ఇక్కడ ఉన్నాడు కాబట్టి, గతంలో అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మీద దాడి చేయాలనే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఎత్తుకున్నారు. దాన్ని ఇప్పుడు ఈ గ్రూప్ 1 పరీక్షల ఫలితాలకి రేపు వీళ్ళు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఆయన విద్యాశాఖ మంత్రి కదా గతంలో, ఆదిమూలం సురేష్ ఆయనే కదా, వాళ్ళిద్దరే కదా చేసింది. కాబట్టి రేపు ఏం సమాధానం చెప్తారు. ఇప్పుడు వీళ్ళు అడిగిన దానికి వాళ్ళు సమర్థంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా బొత్స సత్యనారాయణ మీద జగన్మోహన్ రెడ్డి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. దానికి ప్రెజర్కి లోనైనటువంటి బొత్స సత్యనారాయణ గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అన్నట్లుగా రకరకాల ప్రచారం జరుగుతుంది. ఈసారి కూడా ఆయన ప్రెజర్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉందంటారు. దీనివల్ల నిజంగా ఆ లోపం ఉంటే దాని ప్రభావం కనపడుద్ది కదా. ఇప్పుడు ఆయనకు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, నిస్సందేహంగా దాని ప్రభావం అయితే కనపడుద్ది కదా, అతని మీద పడుతుంది కదా సహజంగానే. ఎందుకంటే ఒకనాడు ఉత్తరాంధ్రాన్ని శాసించిన వ్యక్తి ఆయన. ఈరోజు పార్టీలు అలా తయారు కావటం అంటే సరే, ఇప్పుడు గంజాయి వనంలో తులసి మొక్కలు ఉండా కూడా మనం దాని గురించి గంజాయి కిందనే భావిస్తాం. అవును, అర్థమైందా? ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే, ఎందుకంటే ఇది ఏ రాజకీయ పార్టీకి భారతదేశంలో ఇంత దౌర్భాగ్య స్థితి అయితే ఇప్పుడు రాలా. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. ఎందుకంటే వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకుని వచ్చారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడట్లేదు, లేదంటే అభివృద్ధికి దాన్ని ఏదన్నా అభివృద్ధి కోసం ఏదైనా పరిశ్రమలు వస్తే దాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశం లేదు, అభినందనలు తెలపట్లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇదిగో మేము వస్తే రేపు పొద్దున అమరావతి లాంటిది ఇంకో నగరం కడతామనో, పోలవరం లాంటిది ఇంకోటి కడతామనో, భోగాపురం అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు గారు విమానాశ్రయం లాంటిది ఇంకోటి కడతామనో ఇవేమి మాట్లాడట్లే వాళ్ళు. వాళ్ళు ఏ కాడికి మేము వస్తే వాళ్ళను కక్ష సాధింపు చర్యలు చేపడతాం, ఇంతకు రెండింతలు చేస్తాం, మాకంతా పగ ప్రతీకారం వీటి గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యల గురించో గతంలో మేము మేలు చేసాము రేపు పొద్దు ఎందుకంటే మేలు చేస్తామని చెప్పి వాళ్ళు రాజకీయం చేయట్లేదు. కాబట్టి దాని గురించి కూడా ఎవరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే శాసనమండలిలో వాళ్ళ బలం ఉంది, శాసనమండలి చైర్మన్ గారు వాళ్ళ మనిషి. అయినా సరే ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పే పరిస్థితుల్లో పారిపోతూ ఉన్నారు. వీళ్ళు సమగ్రంగా సమాధానం చెబుతున్నారు.
వీళ్ళు అడగాల్సిన ప్రశ్నలు వేరే ఉన్నాయి, నిస్సందేహంగా చెప్తున్నాను, కొన్ని ఉన్నాయి. ఉమ్. ఆడి జోలికి మాత్రం వెళ్ళట్లా. ఉమ్. ఏదో కాసేపు బురద చల్లుతున్నారు, వెళ్తున్నారు. చూద్దాం, ఇప్పుడు ఆయనకు అప్పచెప్పిన బాధ్యతను మీరు అన్నట్టు మానసికంగా నిస్సందేహంగా ఆయన మీద ప్రభావం అయితే కనపడుతుంది, అందుట్లో అనుమానం అయితే లేదు. మరి ఏ విధంగా ఎదుర్కొంటాడో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.